ప్రపంచ ఐవీఎఫ్ దినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని 49 సంతాన సాఫల్య కేంద్రంలో నూతనంగా ఏఐ ఆధారిత వీర్యకణ పరీక్షను అందుబాటులోకి తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మగవారి వీర్యకణాలను పరీక్షించేందుకు లైన్ సీట్ 12 ప్రో ఏఐ ఆధారిత పద్ధతిని సినీ నటి లయ చేతుల మీద ప్రారంభించారు. ఆరోగ్య సేవలో ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సినీ నటి లయ 49 సంతాన సాఫల్య కేంద్రం ద్వారా తల్లిదండ్రులుగా మారిన జంటలతో సంభాషించారు. నూతనంగా తీసుకొచ్చిన ఈ పద్ధతి ద్వారా నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో వీర్య కణాలని పరిశీలించి డిఎన్ఏ లోపాలను గుర్తించవచ్చని తెలిపారు. మగవారిలో ఉన్న సమస్యను సత్వరంగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా సంతాన సాఫల్యాన్ని పొందవచ్చని తెలిపారు. మొదలుగా ఏపీ తెలంగాణ ఏషియాలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ ని లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ కి సో హ్యాపీ. దీని వల్ల వెంటనే డయాగ్నోసిస్ స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పర్మ్ అనాలిసిస్ జరుగుతుంది. 50% ఆఫ్ రీజన్స్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీలో మేల్స్ ప్రాబ్లమ్. సో కలిసి రావాలి కపుల్స్. ఈ ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం ఎవరికి రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ అవుతుంది. హస్బెండ్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీని కాకుండా అంటే అన్ని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి మేల్స్ ప్రాబ్లమా ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని 49 ఆల్ 11 సెంటర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణలో లాంచ్ చేస్తున్నాము. మీ అన్ని కేస్ షీట్స్ తీసుకుని రండి, వచ్చి ఐడెంటిఫై చేసి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మెషిన్ ఆల్మోస్ట్ 6 minutes లో కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుని కళలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి.